ఈ రోగ నిరోధక శక్తి లేక కాదు, ఆ రోగ నిరోధక శక్తిలో ఇంటెలిజెన్స్ లేక. ఎంతమంది తెలుసు రోగ నిరోధక శక్తికి ఇంటెలిజెన్స్ కావాలి అన్న విషయం? ఎనీవన్? రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? డాక్టర్స్ ప్లీజ్. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి జబ్బులకి మనకు మరణానికి మధ్యలో ఫైట్ చేసేది ఎవరు అంటే మన ఇమ్యూన్ శక్తి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఎవరికన్నా? అది ఎక్కడి నుంచి వచ్చింది మేడం? చెప్పండి ప్లీజ్. రైట్. మనం అందరం అనుకుంటామంటే నేను ఫుడ్ తింటే నాకు రోగ నిరోధక శక్తి వస్తుంది, నేను న్యూట్రిషన్ తీసుకుంటే నాకు రోగ నిరోధక శక్తి వస్తుంది, నేను చాలా బాగుంటా ఉంటాను. కాదు. ఇంటికి పోగానే ఫస్ట్ మీ మదర్ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయండి. మన 100 ఏళ్ల జీవితం 120 సంవత్సరాలు హెల్తీగా హ్యాపీగా బతకడానికి ప్రపంచంలో పుట్టే ప్రతి జబ్బుకి కావాల్సిన యాంటీబాడీస్ నుండి ఇచ్చేది ఎవరు అంటే మన మదర్. మదర్ ఫస్ట్ మిల్క్లో ఉంటాయి. ఏముంటాయి తెలుసా? మదర్ మిల్క్లో వాటర్ ఉంటుంది, విటమిన్ మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, సమ్ గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి. ఈ 8 రకాల పదార్థాల కలయిక తల్లిపాలు. తల్లిపాలు మంచి, తల్లిపాలు మంచి, తల్లిపాలు మంచి అని చెప్పారు తప్ప తల్లిపాలలో ఏమున్నాయి, ఏమొస్తాయి అని చెప్పిన వాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా ఎక్కడ తెలిసినా ఓవర్లుక్ చేస్తాం. కానీ ఫస్ట్ 7 days ఆఫ్ మదర్ మిల్క్ ఎవరైతే తీసుకుంటారో ఈ 8 వస్తాయి. ఆ 7 days మాత్రమే ఒక ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ అని ఒక హైలైట్ చేసేది చూసారా? ఈ ఒక్కటి మాత్రమే మన ఇమ్యూనిటీ. అదే మన మదర్ మనకు జన్మనివ్వడానికి ముందు దాకా ఆమె తీసుకున్న రోగాలు, జబ్బులు, వైరస్లు, ఫంగస్లు, బ్యాక్టీరియా ఏవైతే తను అనుభవించిందో దానికి సంబంధించిన యాంటీబాడీస్ మొత్తం తల్లిపాల రూపంలో మనకు వస్తాయి. అమికల్ బొడ్డు తాడు ద్వారా కొంత వస్తుంది, పుట్టిగానే ఇచ్చే పాల ద్వారా కొంత వస్తుంది. అదే మన ఇమ్యూనిటీ, ఇంకా వేరే ఏది కాదు.